తాగుతారా ఎవరైనా? తాగేది ఉంటే బయట పోయి తాగాల, ఏనైనా తాగాల. నా రూమే దొరికిందా ఇలా తాగనికి? పైకి రా, ఎన్ని బాటిల్ ఉన్నాయి తెలుసా పైన? కాదు అలా పండగ అని చెప్పి మీరు దుల్పనికి వస్తుంది కనబడ్డది, లేకపోతే గబ్బులు వేసిపోతుంది ఇల్లంతా. ఎప్పటివి ఇప్పుడు మొత్తము ఇట్లా దుమ్ము వారిపోయి ఉన్నాయి అంతా. ఇగో ఏం చేస్తున్నావు? చదువుతున్నావు ఆడికి ఎక్కినావు. సో గాయ్స్ ఇప్పుడైతే ఎందుకు కెమెరా పెట్టినా అంటే చూడండి బాటిల్స్. మమ్మీ ఏంది మమ్మీ ఇవన్నీ? నేను అందుకే చెప్తా నీకు. ఇల్లు చదువుతా వచ్చేసరికి నీకు గిన్నెగానమా? ఇగో ఈడ చూడండి ఇటు రండి. ఇవన్నీ తీసి పెట్టినాం. మూలల నుంచి దొరికిన బాటిల్స్ ఇవన్నీ. అసలు వీళ్ళకి కీస్ ఇవ్వద్దని చెప్తా మమ్మీ నేను, అందుకే నేను లేనప్పుడు కీస్ ఇవ్వకు. కూర్చుంటారు కదా నాన్న కింద, కొంచెము వాళ్ళకి ఫ్రీ ఉండదు. మీదైతే ఇంత గలీజ్ కదా మరి. ఇగో దీంట్లో ఇంకొకటి ఉంది. ఇంత గలీజ్ గా తాగుతున్నారు నా రూమ్ లో మొత్తం. ఎట్లా ఆడ ఏమంటారు అక్కడ అంతా మరి చెట్లు ఉన్నాయి, చెట్లలో పెట్టినారు బాటిల్లు, ఇవి ఇట్ల కింద పెట్టినారు. ఇప్పుడు ఉంది అలాగే మా డాడీకే చూపిస్తా. ఇప్పుడు నాడు అప్పటిదాకా కూడా ఏమన్నా బాటిల్ వెళ్తాయేమో ఇంకా. ఇవాళ ఇలా పని చేపిస్తా నేను ఎట్లనైనా. పోనీలే అని వదిలేస్తుంటే ఇట్లా ఇంత గలీజ్గా తాగుతారా ఎవరైనా? తాగేది ఉంటే బయట పోయి తాగాల, ఏనైనా తాగాల. నా రూమే దొరికిందా ఇలా తాగనికి? మా డాడీకే తీసుకోవచ్చు చెప్తా ఇప్పుడు పోయి కిందికి పోయి. డాడీ ఏం చేస్తున్నావు? పైకి రా, ఎన్ని బాటిల్ ఉన్నాయి తెలుసా పైన? ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, సదురుతున్నాం పైన మొత్తము. అన్ని బాటిల్లో దొరికినాయి అంతా. చీప్ లిక్కర్ మొత్తం. అలా కూడా ఇప్పుడు పిలిపించిన వాళ్ళని తిట్టు, నేను ఊకొని. ఇప్పుడు నేనేం చేయాలి? బాటిల్లో దొరికితే ఎట్లున్నాయి చూడు. నువ్వు చూడు ఇప్పుడు నేను తీసుకొచ్చా అంటావా అయితే నువ్వు? ఇప్పుడు అంతాను బాటిల్ ఎవరు తాగుతారు అంట. చూడబ్బా, ఇల్లు బోనాల పండుగ వస్తుందని చదువుదామనంటే ఎన్ని బాటిల్ చూడు. అందులో వేసి అటు మూల కొత్తిరు. ఇగో ఇవన్నీ మూలలలో దొరికినాయి. ఇంకేడా చెట్లలో దొరికినాయి బాటిల్. ఇవి బయట ఫోన్ చేసిన వాళ్ళకి చెట్లలో పెడతారా డాడీ ఎవరైనా బాటిల్? ఇన్ని కనమ్మా మరి. రూమ్ తాళం ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? నేను మమ్మీకి చెప్తున్నా. ఎందుకు ఇస్తావు వాళ్ళకి? గంతమంది పోరలు కింద కూర్చుంటారమ్మా. జానమ్మ వంటది కదా, మీద కూర్చుంటారని ఇస్తా. ఏం జానమ్మ? ఏడున్నారా? కాదు రాత్రి అంతా తాగాల, పొద్దుగాల జిమ్ పోవాలి. నాకు ఏం చేస్తుంటే మీరు జిమ్? మీరు ఫస్ట్ ఇంటికి రాండి. నేను జిమ్కి వచ్చి కొడతా మళ్ళీ ఒక్కొక్కని చెప్తున్నా. ఫస్ట్ ఇంటికి రాండి ఒకసారి. మీరు అర్ధగంట లేట్ అయినా ఏం కాదు, ఇక్కడ రాండి మీరు ఫస్ట్. ఆ నీళ్ళు కూడా పట్టుకరండి. ఏం చేస్తుర్రా మీరు ఇంట్లో? అర్థమే కాదు ఏం చేస్తారు. తాగినారు అనిల్ వాళ్ళు వీళ్ళంతా కలిసి. వాళ్ళ అందరూ నలుగురు కలిసి తాగుతున్నారు నాకు తెలిసి. నా రూమ్ తాళాలు ఇయ్యాలి మమ్మీలకి ఇంకోసారి. గలీజ్ గా చేస్తున్నారు అంతా. కాదు అలా పండగ అని చెప్పి మీరు దుల్పనికి వస్తుంది కనబడ్డది, లేకపోతే గబ్బులు వేసిపోతుంది ఇల్లంతా. ఎప్పటివి ఇప్పుడు మొత్తము ఇట్లా దుమ్ము వారిపోయి ఉన్నాయి అంతా. వచ్చినా డాడీ? చూడు గేట్స్ అప్పుడైంది. రండి మహాన్ బావులు రండి. మీరు చేసిన పని ఏంద్రా అది? అది ఏంది మరి జిమ్? అదంతే ఏంది ఇంట్లో? అదేంది? రండి సోఫాల కింద రాగ్ల కింద అన్ని ఏం చేస్తున్నావు? అన్ని ఏం పెట్టినావు? అని ఆడు ఉండడం కాదు, నాడు లోపలికి. చుద్దపుసలా మీరు? తాగము తినమని ఇవన్నీ ఏంటి? ఒకటి తాగిండి నేను తాగుతాను ఇవి. నాడు లోపలికి. ఏంది ఇంకా తాగినా నొప్పుకుంటారు.
మైకి ఎందుకు సాక్షి కాక గలీజ్ ఉంటుంది కాక కాదు డాడీ ఏమంటుంది తెలుసా, అందుకే చెప్తారా అయిపోగానే పడేసేయాలి అని అంటుండు. అట్లే ఇవన్నీ ఏడ దొరికినాయి అసలు మీకు? ఇవన్నీ ఎక్కడ సుద్దపూస ముఖం పెట్టకు, నువ్వు సుద్దపూస అని మాకు తెలుసు. తాగినప్పుడు ఎత్తాను, ఇప్పుడు కాదు ఎత్తేది. మేమేం చేయలే కాక. తాగినప్పుడు ఎవరు తాగింది మరి? ఆ అనిల్కి తెలవాలి. అనిల్ వచ్చిన కంచెలే మోపైన ఏడు అనిలేని పైసలు ఇచ్చేది ఆయన, ఇల్లు తాళం ఇచ్చింది ఆమె. ఇల్లు ఇంకో తాళం ఎక్కడ ఆయన దగ్గర ఎక్కడ తాళం అడుగుదా? తాళం చెయ్యి అనిల్ తీసుకొని పైసలు తీసుకొని మంది తీసుకొని వస్తుంది రోజు. నాకేం పని పట్టలేదు. ఇదేనా దుకాణంలో చేసే పని నువ్వు? ఒకసారి ఆలోచించు. ఆవు సాక్షి నువ్వు ఆవు మాట్లాడినప్పుడు ఒకసారి విను. ఇప్పుడు ఈమె హాస్టల్ పోయిన కాడ నుంచి ఏమైతుంది, ఈడ పైకి అనిల్ వచ్చిందా ఇంకా అసలు మంద ఆవిడ ఏది లేదు. అసలు మంద ఆవిడ ఏది లేదు అప్పటి వరకు. ఇన్ని పైసలు ఏడుంటాయి కాక, ఈ బాటలు ఎంత 10 ఏమో. మీరు అటు ఇటు చేసిన ఆ మీద నూపుతారా? పైసలు మా దగ్గర ఏడు ఉన్నాయి. రాని ఆయన రాని చూపి, ఆయన కూడా చూపి రాని. ఈ చీప్ రాని, ఆయన లిక్కర్ కూడా కూడా రాని. ఇవి కూడా వదులుతలేరా మీరు? అంత మీరు అంత చిన్న చిన్న బాటిల్ వచ్చి గలీజ్ గా బంగారం అంటే అనిల్ వచ్చిందంటే వాళ్ళ మాకు కస్టమర్లు ఎక్కువ రాలే బ్రో, అందుకని తక్కువ బడ్జెట్ ఉందంటే తెప్పించిండు మాకు. ఎవరు కానుంచే ఇదంతా స్టార్ట్ అయింది సార్. ఈయన ఏమంటుంది తెలుసా, పైసలు లేనప్పుడు చిన్నదైనా అది బంగారం అవుతుంది అంట. నేను గట్లేందుకంటే కాదురా, ఎవడన్నా ముక్కలు తిని బొక్కలు మెడకేసుకుంటా అవే తాగిన వాళ్ళు సీసాలు బయట పడాలి కానీ ఇంట్లో ఎంత అయినా మీకు ఏం సోకురా తాగుడు? ఏం లేదు. చేసిందంటే మమ్మల్ని నేర్పిస్తాడు. ఎంత చేసింది ఆయన, ఆయన ఏమనకు. ఏంది బాబు ఇది? ఎంతైనా కాబోయే అల్లుడు కదా. కాబోయే అల్లుడు అయితే ఎందుకు చేసుకుంటా? అబ్బే, మరి ఏమన్నా అంటారా కాక? ఏమైంది? అరే కొడుకైతే ఎవరైతే మరి అడుగురి. తాగి ముంగట రానికే ఇంకా ముందు అయితే యాక్టింగ్ చేయకు, కెమెరా ముందు తాగకుండా కెమెరా ఇంకా తాగుతావు. ఏంది ఇది? ఏంది? ఏంది ఏగో ఇలా చెప్పి నీ ఫాస్ట్ వాళ్ళకి పడేర్రా అంటే తెచ్చి ఇంట్లో జమ చేసి చెట్టు పెట్టు రల్లి. ఇప్పుడు ఇప్పుడు చెక్కలు కూడా పడేసింది మీరే. నాకెందుకు ఫోన్ చేసినావు నాకు అర్థమైతే లేదు. నాకే నువ్వు చేసే పనేంది? పైసలు ఓరిచ్చిర్ది ఇంకా పైసలు నువ్వే ఇస్తున్నావు నాకు పైసలు నాకే లేక ఆగమవుతున్నా. ఒక రోజు అయితే ఇంకా చికెన్ తెచ్చిండు. చికెన్ తెచ్చి ఇదంతా ఎక్కడంటే సాక్షి వండిచ్చింది తాగుదాం. సాక్షి మా డాడీ కూడా ఇలా మస్తు గిరాకీ దొరికిపోయింది. ఇప్పుడు అన్నాడు ఆ మాట చెప్పి తీసుకొచ్చి నువ్వే తీసుకొచ్చి నువ్వు కదా నాకు అరే మీకే తెలవాలి, నాకు తెలవాలి. ఏంది ఇదంతా? తీసుకొచ్చి మా తెలుస్తున్నావు. కాదు, నాకు పిచ్చి లేపుతున్నావు. ఏ అనిల్ ఇక్కడ కాదు, ఆల్రెడీ ఒక వీడియోలా నువ్వు ఆల్రెడీ అదని ప్రాంక్ చేసినావు చూసా. ఏంది అంకుల్ ప్రాంక్ లో ఒకటి పెట్టిరు కానీ అంత ఆగమాగం చేసినాడు. నువ్వు కూడా రాగానే తాళం ఎందుకు ఇస్తావబ్బా పిల్లలకి? మీద కూర్చుంటారని పిల్లలు దీని మీద కూడా మందు వాసన వస్తుంది. అనిల్ వద్దంటే దీని మీద అరే మీరు నా టెడ్డీ బేర్ కూడా వదలరా మీరు? సాక్షిది కదా అని చెప్పి అనేది దాని మీద కూడా దానిపైనే దాన్ని పట్టుకునే నాకు చెప్పు సాక్షి. అరే మందే తాగాడు, ఎందుకు ఓవర్ యాక్షన్ కెమెరా ముందు అక్కడ ఉంటారు ఎవరైనా. కాదైనా మందాగడంటే కానీ మీ అన్నలు తాగిరైనా కాదు? వాళ్ళు ఎప్పుడైనా తాగిర్రా? ఇంట్లో కూర్చొని తాగిర్రా? ఇంట్లో కూర్చొని తాగిర్రా? డాడీ నీకు తెలియకుండా మస్తు చేస్తాడు డాడీ. మస్తు చేస్తాడు. ముందు మనం తాగినట్టు తాగాలంటున్నావు.
మరి ఇప్పుడు ఒప్పుకుంది కదా. అదే ఏం అలా ఇగో ఒప్పుకున్నారా మీరు? అంకుల్ నాకు సంబంధం లేదు. నాకు పెద్ద పెంట పెడుతుర్రా మీరు ఇంట్లో. అసలు నేనే ఎప్పుడైనా తాగితే కొంచెం అంత తాగితే అటువంటి నేను బంద్ చేసినా కూడా కొంపలేంద్ర అన్ని బాటలు పడేచ్చిరాడా. నువ్వు మొత్తం విననే అందరూ ఆ చెట్లలో దేవుడి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో కూడా మంది బాటలు ఏ చెట్లు అలా పెడతాదని అన్నాడు. మనీ ప్లాంట్ నువ్వు మనీ ప్లాంట్ నాకు ఎందుకు పిలిచిన సాక్షి అవి బాటిల్ నువ్వు ఇప్పించినావంట చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు తాగాలి మళ్ళీ బయట పోయి తాగాలి ఎందుకు తాగాలి నా సాక్షి రూమ్ మీద అన్నా అని చెప్పి ఒకసారి తీసుకొచ్చినాను నాకు సంబంధం లేదు ముందు చెప్తున్నా నీదేంది సాక్షి దగ్గర ఇప్పుడు దొరికిన అది పడేసి అలా చెత్త అంతేగాని పిలిచి వీడియో పెట్టి అంటే మీరు చేసే పని మంచిదారా ఇది? కాక అది 1 year కాక అది 1 year నుంచి అలా పూజ చేయండి బే. సాక్షి ఇంకోసారి ఏమన్నా దొరికితే ఇట్లా వీడియోలు పెట్టాను, నేను డ్రెస్ ఇప్పిస్తాను కానీ నేనంటే ఏ డ్రెస్ అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు, నాకు తాగొద్దు అని చెప్తున్నాను ఆ రూమ్ లో. ఏందా ఏంద్రా నిఖిల్ ఏం చేస్తుర్రా మీరు? అరే ఇది ఒక ఆడపిల్ల రూమ్ రా, ఎప్పుడన్నా వస్తుంది వాళ్ళు దోస్తులు వేసుకుని వస్తే ఎంత గలీజ్గా ఉంటుందిరా. అన్ని బాడీలానా అన్ని మ్యాచ్ అవుతాయి బాలయ్యది చిన్న చిన్న బాటలు మీకు అవి కూడా నువ్వు నిజంగా రోజు నువ్వే తెప్పిస్తున్నావు అంటారు. వాళ్ళకంటే ఇప్పుడు షాప్ ఉంది కాబట్టి అప్పటి నుంచే వస్తుంది నేను జాబ్ పైసలు ఎవరికి ఇయ్యను. అది నిజంగా ఉంటే నేను చెప్తాను నాకు పిచ్చి లేపుతున్నారు. నాకు ఇప్పుడు ఎవరు దాని బాధ్యుడు ఎవడో నాకు గెలవాలా, లేకపోతే ఎవరు చెప్పరా ఏంటా నువ్వు కీసిచ్చిన బాధ ఉంది, అది అంటే ఎందుకేసుకొచ్చుకున్నా అంటే నేను పడేస్తాను ఏంటి అన్న ఒకటా రెండా ఎన్నున్నా చూడన్నా ఏం పడేస్తావు? తాగినావా? తాగినా కూడా హ్యాపీగా హ్యాపీగా అంటే ప్రేమ అన్ని తాగకపోతే నా మీద ఒట్టాను అని బాధ ముందు ఉండాలా అది వాడేయాలి. షాప్ నుంచి ఎన్ని పైసలు వచ్చినావు ఇవన్నీ నా స్కానర్ పెట్టినా అది తెలియదు. షాప్ నుంచి వచ్చిన పైసలు స్కానర్ చేంజ్ చేసే విషయం తెలియదు. నీకు స్కానర్ కూడా చూసుకుంటలేవా నువ్వు? ఇప్పుడు తెలిసిందా మెసేజ్ వస్తలేదండి ఫోన్ కి? వస్తున్నాయి. మరి ఆన్ ఫోన్ కి ఎందుకు వస్తున్నాయి? కాకా టైప్ చేసి దాంతో కూడా పంపించచ్చు. తీసుకురు మరి ఆన్ ఫోన్ పే ఎందుకు వస్తున్నా పైసలు? తీసుకోలేము పైసలు ఎందుకు పడతాయి అసలు? అవును, ఎట్లా పడతాయి? నువ్వు స్కానర్ పంపిస్తే దొంగ పళ్ళు అవన్నీ దొంగ పళ్ళు. స్కానర్ స్కానర్ కూడా వాడుకుంటున్నాయి డాడీ. అనిలు మేము షాప్లకే పోము. వాళ్ళు ఎందుకు వస్తారు నీ దుకాణాలకు? చెప్పాలి కదా నాకు. ఇంట్లో మేము ఫ్రెండ్స్ అట్లా ఒకళ్ళని బ్లేమ్ చేయము. నిజంగా నాకైతే సంబంధం ఏం సంబంధం లేదా ఏమో లేని పెంటని అమ్మ ఇలాలు చదువుతుండ్రు కనుక తెలిసినాయి రా బాటలు. ఇంకో 4 రోజులు అట్లనే ఉంటాయి. ఎట్లుంటాయి అవి? అవి ఎన్నటియో పాడైనాయి, వారేసినట్టున్నారు కదా, అవి బాగా డోర్ తీయను వాసన రాలేదు. ఇట్లా చేసి రాళ్ళు పోయిన పోతలేను, ఈయనే ఉంటున్నా. ఎందుకు పోయినావు ఇవాళ రూమ్ లో? అసలే బోనాలు పండుగ అసలు పెట్టుకుంటా కింద వేసే మ్యాట్లు అవన్నీ కావాలి కదా, పెద్ద స్టవ్ అవన్నీ చూడాలి. శుద్ధ పూజలకి ఇప్పుడు ఏడుతుండే అప్పుడే పడేస్తే అయిపో కదా. నువ్వు మామూలుగా కాదు, ఒక్కరినొక్కరి జాతకం అంతా బయట పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఫుల్ బాటిల్ తక్కువ తాగుతున్నాడంట. శుద్ధ పూస
నువ్వు నీ అంత శుద్ధ పూచి ఇంకోటి లేనే లేడు. పక్కల పెళ్లిలో చూసినాం కదా ఎంత దాకా ఏం చేసినావు. పక్కల కేటుకోడికి పోయి నీకేనా నీకే అది అరే ఏదో పండగ పబ్బని తాగిరంటావు కదా. ఏమరాని అమ్మ జంత బార్ లెక్క చేసి పడే చెప్తాను రూమ్ నేను అందరూ కలిసి మమ్మల్ని వేసుకుంటారు. ఆయన పండుగ అంటే ఆయన ఇప్పుడు ఏమైంది? ఆయన ఇప్పుడు ఏమైంది? పండుగ ఇంకా మనకి రాలే. మళ్ళా దాగొచ్చినావు పోతారు జిమ్మోసరా కాకరే మళ్ళీ ఏమైంది భయా ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతారు. ఏమైంది భయా అని ఇంటి కోపం మీద అంటున్నావు నువ్వు. మమ్మీ అయితే మస్తు support మళ్ళా వాళ్ళు చేస్తుంది. బోనాలకి ఇంట్లో మమ్మీ మస్తు support చేస్తుంది, like. బోనాలకి కానీ పోరగానికి ఈ వయసులో ఎంత చేస్తారు తీసుకొని. నువ్వు ఎవ్వరు కూడా నాకు తెలియదు. అరే బోనాలు నువ్వు ఫస్ట్ స్కానర్ చేంజ్ చేయి. పోతున్నాయి పైసలు. నా scanner ఎట్లా అనిల్ ఉంది? అడిగిండు నాకు కదా, ఎవ్వరు తెలియదా? మరి అనిల్ అడుగు. అనిల్, ఏంది అనిల్ ఇది? ఇదేంది ఇందులో దుకాణంలో కష్టపడి మీరు ఏదో మంచి బాగుపడతారు అనుకుంటే ఇదో పిచ్చకుంటే చాలని అవును కాక నా కష్టం చెప్పాలి కదా నాకు. అందుకే రూపాయి తీయొద్దు ఎవరు కూడా. ఈయన ఎందుకు తీసుకున్నావు? కాక అనిల్ ఏమన్నా నా కష్టం కూడా ఉంది, సాక్షిలో ఒకటే ఉందా నాది కూడా ఉంది అని చెప్పి ఏంది అన్ని అంకుల్ నా కష్టం కాడికి నేను తీసుకుని ఆయన గీల నేను ఆయన ఎడికి వేసుకున్నాను అవును, scanner నేను చెప్పాలి కదా, scanner పెట్టుకున్నాను. అనిల్ పెట్టిండు కరెక్ట్ చూపిమని చూపి మళ్ళా అదంతా దొరికిపోతుంది అని మళ్ళీ ఇంకోసారి లావు పైసలు. చూపి అన్న. మళ్ళీ ఇంకోసారి పైసలు ఆయన పైసలు తీసుకో తీసుకున్నాను. ఫోన్ తీసుకో చూపి. తీసుకో ఫోన్ తీసుకోను ఏ ఆడపిల్ల పైసలు తీసుకుంటారా? సిగ్గు లేదు. బయట పైసలు మా చెల్లె పైసలే మేము తీసుకుంది. చీలు సెంటిమెంట్ డైలాగ్ పడుతున్నాము. నా పైసలు ఎందుకు తీసుకుంటావు? ఎందుకు ఇచ్చినావు అసలు రూమ్ తాళం ఎందుకు ఇచ్చినావు పైసలు ఎందుకు ఇచ్చినావు మమ్మీ ఇచ్చిందట ఉంటాం నా తాళం చేయకంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి రెండు ఉన్నాయి అమ్మ తాళం చేయి. ఒకటి ఆమె దగ్గర ఉంటుంది, ఒకటి నా దగ్గర ఉంటుంది. దొంగలు ఎవరు చేపించారా మళ్ళా మీరు ఒకసారి చేపించారు కదా కూడా తక్కువ ఇంకా మోరీలు కాక ఒకసారి నువ్వు అన్ని తీసుకుని వచ్చి నానిలు ఇంకొక తాళం కూడా చేపించుకున్నారు కదా మీరు? ఒకసారి అన్ని ఆగో, 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 దొంగ. ఆడబెట్టు మందుగా సిగరెట్ కూడా తాగుతున్నారు వీళ్ళు. ఆ చెత్తగా సిగరెట్లా లే కాక, no smoking. ఏదో మంద అంటే కాక, cigarette. ఏదో మంద అంటే పండగ రాదు నాకు. ఇప్పుడు కాదు తాగుతాయి ఇప్పుడు తాగను. వా. cigarette తాగ కాక. మంద అంటే ఏదో పండగ పబ్బానికి తాగుతారు అంటే రైట్ ఓకే ఆయన పాన్లు వేసుకొని పోతారు ఏదో ఫేమస్ పాన్ డబ్బా అంట అది చెప్పు ఏ పాన్ అది మయూర్. మయూర్ మయూర్ కావు మయూర్ పాన్ ఏంది పోతారు. డాడీ ఇలా? కాక, సిగరెట్లు పానలు గుట్కాలు అసలు అన్న ఇప్పుడు అనిల్ తాగేసినప్పుడు ఆయన ఇట్లా లేకుండా నేను నిజంగా ఇట్లా లేకుండా మరి నువ్వు వచ్చినాకనే ఇట్లా తయారైన రాదు కాక ఇలా ఇంకొక రక్తం కూడా ఉంది. ఒక రోజు మేము అందరం వచ్చినాము, సాక్షి లేదు, తాళం తీసుకురాలి అనేది వర్షం వస్తుందని పిన్ని తాళమే పైన కూర్చొని మంద అవుతాము అన్న. పిన్నే తాళం తీసుకొని వచ్చింది, అంటే ఆమ్లెట్ వేసి ఇచ్చింది. ఆమ్లెట్ వేసి కూడా ఇచ్చింది. పిన్నినేమో అప్పుడు అబ్బా నేను గట్లే కూర్చుంటామన్నారు, మందు తాగుతా అని చెప్పలేదు. ఆమ్లెట్ వేసి ఇచ్చినావంట నేను చెప్పేది నువ్వు పూర్తి నన్ను ఇరికి ఒక పొరడా పాపని పచ్చి పులుసు వస్తున్నాడు ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చినావంట కదా ఓ అన్ని తాళం ఇచ్చింది కాకుండా ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చిందంట అదే కదా, ఏంది మమ్మీ? ఫ్యూచర్ లేదురా, మీరు ఆలోచించుకొని చెప్పుర్రి. ఇప్పుడు చూశావా? మమ్మీ చూశావా? అలా చెప్తుంది. మా ఇంటికి చెప్తుంది, డాడీ మళ్ళీ సపోర్ట్ అంటుంది. మా పిన్నికి మళ్ళీ మేము. అంటుంది, నువ్వు ఆమ్లెట్ అటెన్షన్ మళ్ళీ పెట్టు. మేము ఈడ నిల్చుంటాం. నాకేం చెప్పినాక ఇంకా నాకు సపోర్ట్ మన్న తెలియదు కాక నువ్వు పిన్నికి కూతురికి ఎంత నెత్తిపైన పెట్టుకుంటామో మేము మా పిన్ని పెట్టుకున్నాం అట్లా. మందు కోసం వేసి లేదబ్బా పిన్ని సరే పిన్ని ఒక మాట, ఆమ్లెట్ వేసినా లేదా? ఆమ్లెట్ వేసి ఇచ్చినా నేను సాక్షి తప్పు సాక్షి ఇది. నేను ఆమ్లెట్ వేసి ఇచ్చిన ఇప్పుడు ఎవరు నేను రూమ్ అంతా నాశనం చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి సపోర్ట్ నువ్వు సంబంధం లేదు. నువ్వు సపోర్ట్ మీరైతే ఆ గ్రిల్ కూడా గేటేసే అన్నా చేసిన దాని కాక ఎవరిదో బర్త్డే ఉందంట రేపు కూడా అన్నావు కదా.
తాళం చేయదు. ఇంకో తాళం డూప్లికేట్ తాళం ఎవరిది బర్త్డే? డూప్లికేట్ తాళం అంట. డూప్లికేట్ తాళం కూడా చెప్పించారు కదా మీరు? నీ అబ్బా మీరు తినర్రా. డూప్లికేట్ తాళం చేస్తారు. నువ్వు కూడా నడు. డ్రెస్ అవి పెట్టుకొచ్చుకుంటలేరా? ఇగో ఏం చేస్తున్నావు? అంకుల్ నేను చదువుతున్నా అంకుల్. ఏం చదువుతున్నావు? ఆడికెళ్ళి ఎక్కినావు? చదువుతున్నా అంకుల్ నేను. చదువుతున్నా. అరే నేనేం చేసిన తాళం ఎవరు చేపించారు? నువ్వా వాళ్ళు? ఎవరు ఎవరు చేపించారు? సంబంధం లేదు అంకుల్. నిఖిలా ఎవరు చేపించారు? కాదు నువ్వు పైన ఇంకో నువ్వు చేపియలేదు. చదువుతున్న బాటిల్ ఉందండి ఒకటి. దొంగలు అయితే దొంగలు. ఇక్కడ రాను రా లోపలికి రా. లోపల రండి. ఇక్కడ రాను. రా. ఇంకేడేడు ఉన్నాయి బాటలు పెట్టి తీయండి, అన్ని బాటిల్ తీయండి. ఏడేడు పెట్టి తీయండి. దిగును దిగు. తాళం ఇచ్చిందే ఈమె కాక. నలుగురు దొరికింది. ఇట్లా నువ్వు ఇట్లా దొంగ తాళం ఓడి చేపించి టెడ్డి పేరు దొంగ తాళం ఓడి చేపించి చేపించింది అని తాళం చేయడానికి ఇచ్చిందే సాక్షి. ఇగో నువ్వు అటు ఇటు నీ చేస్తాం కూడా నీ ప్రమేయం లేకుండా నువ్వు తాళం వేయకుండా ఎంత చేపిస్తావు? పిన్ని పిన్ని నువ్వు ఇట్రా రాయిట్రా. నువ్వు తాళం ఇచ్చినావు. నువ్వు ఇట్రా దొంగ తాళం ఎట్లా కాదు నన్ను పిచ్చని చేస్తారు కదా అందరు కలిసి. నువ్వు కానీ మీ అమ్మ కానీ ఇంకొకసారి ఇట్లా చేస్తున్నా నాకు చెప్పాలి. చేస్తా మీ పెళ్లి. టేక్ కేర్. బయట తాగకండి అన్న. బండ్ల పైన బయట తాగాలి. తాళాలు ఎందుకు చేపించు? ఈమెనే అన్నది డౌట్. తాగాలని బారా ఏదో పండగ పబ్బానికి ఒకసారి వచ్చి అందరు కూర్చొని తాగిపోయారు. ఏంది రాదు అమ్మ చెప్పింది ఆమె. ఒక్కరోజు అంతగానం తాగుతాడు ఎవడన్నా? నేను హాస్టల్ పోతే మీకు డైలీ పండగనే అన్నది. అందుకనే మేము పండగ అనుకోని ఎక్కువ మాట్లాడని సాక్షి అంతా నాకు కూడా డౌట్ కొడుతుంది. అంతా నువ్వే ఆలోచించావు. అనుకుంటుంది కదా. నువ్వు తాళం ఇచ్చి మందు పైసలు ఇస్తున్నావు. నువ్వు ఆమ్లెట్ లేపిస్తున్నావు. మిమ్మల్ని కొట్టిన ఒకటే ఆ గోడను కొట్టిన ఒకటే. నాకు పిచ్చి లేస్తుంది మీతో. బ్రెడ్ ఆమ్లెట్ వేసి మన వేసి గట్లా వేసి ఇచ్చిన అదే అన్న నేను మిమ్మల్ని కొట్టా. నాకే పిచ్చి లేస్తుంది. రోజు ఒక పెంట పెడతారు. రోజు ఒక పెంట నువ్వు చేసిందంతా చేస్తాడు. మళ్ళీ చేసి ఏం తెలియదు అగ్గుని ప్రశాంతంగా అంకుల్ ముందే తాగుడు తందనాడు కాదు. ఇప్పుడు మీరు అందరు ఈయన ఉండండి. పిన్ని చెల్లె మొత్తం చదివిండ్రు. ఇదంతా ఒక్కొక్క సామాన్ తీసి కడుక్కుంటారు. జిమ్ములే అందరు ఒక్కొక్క సామాన్ తీసుకుంటా కడుక్కుంటారు. ఇచ్చింది మీ మీద ప్రేమ ఉండే ఇచ్చింది. గలీజ్ చేసిరు కదా కడుగురు. పెళ్లి కావు ఇట్లా అబద్ధాలు. రేపటికెళ్ళి తాళం చేయాలి. టార్చర్లు. రేపటికెళ్ళి తాళం చేయాలి.